తెలంగాణ మోడల్కు సహకరించండి. మరి నాడు గుజరాత్ మోడల్కు ప్రధానిగా మన్మోహన్ సింగ్ మరి తోడ్పాటు అందించారు. మరి అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి అని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి RRR మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టండి. హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి. మరి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి. PMOలో ప్రధానమంత్రితో 30 నిమిషాల పాటు భేటీ అయిన మరి రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ మోడల్కు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నాడు గుజరాత్ మోడల్కు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అండగా నిలిచినట్లే మరి ఇప్పుడు ప్రధానమంత్రిగా తెలంగాణ మోడల్కు సహకరించాలని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్లోని PMOలో దాదాపు 30 నిమిషాల పాటు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, దానికి సమాంతరంగా రైల్వే లైన్ పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. మరి మన్ననూరు, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని మరి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. హైదరాబాద్లో మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతులు ఇవ్వాలని, మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవున విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. మరి 43,848 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలన్నారు. మరి రింగు రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టాలి. మరి రీజనల్ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. మరి రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్నటువంటి రీజనల్ రింగు రైలు ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు. మరి హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రధానికి ఆయన మరి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని చెప్పేసి కూడా మరి ప్రధానమంత్రికి చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది.